హలో. సాధారణంగా కార్తీక మాసం వచ్చిందంటే చాలు మనకి ఎక్కడ చూసినా కూడా అడపా దడప అంటే చాలా చోట్ల ప్రతి ఆలయంలోనూ కూడా అయ్యప్ప స్వాముల కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. స్వామి మాల వేసుకుని ఎంతో భక్తి ప్రపత్తులతో వాళ్ళంతా కూడా ప్రదక్షిణలు చేస్తూ అలాగే ఆయా క్షేత్రాల్లో ఉండే స్వామివార్లు దర్శించుకుంటూ వాళ్ళంతా కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరి ఈ కాలం అంటే ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మాలలు వేసుకుని అంతా కూడా పవిత్రమైన ఆ శబరిగిరిని చేరుకోవడానికి వెళుతూ ఉంటారు. ఎంతో నియమ నిష్టలతో చేసేటువంటి కార్యక్రమం ఇది. అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే కనుక 40 రోజులు కట్టుదిట్టమైన దీక్ష మధ్య వాళ్ళంతా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ఆ తర్వాత శబరిమలకు చేరుకుంటారు. శబరిమల ప్రయాణాన్ని మొదలు పెడతారు వాళ్ళు. మరి ఇప్పుడు ఈ శబరిమల వెళ్ళడానికి ప్రస్తుతానికి రకరకాల వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్తో వెళ్తూ ఉంటారు అందరూ. అయితే ప్రస్తుతానికి దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తుల కోసం చాలా అదనంగా కొన్ని రైళ్లను ఏర్పాటు చేసింది. మరి ఈ రైళ్లు ఎక్కడి నుంచి మొదలవుతాయి, ఎలా వెళ్ళబోతున్నాయి, ఏమిటి అనేది ఈ రైళ్ల పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా మీరు ఈ వీడియో మొత్తం ఫాలో అయితే కనుక ఏ మాత్రం అడ్డంకి ఆటంకం లేకుండా ముందుగానే మీరు రిజర్వ్ చేసుకుని ఆయా స్పెషల్ ట్రైన్లలో వెళ్ళి శబరిమల ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే ప్రతి ఏటా కార్తీక మాసంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభమవుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు శబరిమలకు ప్రయాణాలు చేసేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. 41 రోజుల పాటు వీళ్ళు కఠినమైన దీక్షను చేపట్టి ఇరుముడి కట్టుకుని శబరిగిరులకు పయనమవుతూ ఉంటారు. ఇటీవలే అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు కూడా తెరుచుకోవడం జరిగింది, మనకు తెలుసు. మరి నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తారు. అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి ఆల్రెడీ. మరిక ఈ రద్దీకి అనుగుణంగా మరో 9 ప్రత్యేక రైళ్లను కూడా సిద్ధం చేశారు. ఇంకా రానున్న సమయాల్లో అంటే జనవరి నెల వరకు కూడా మరిన్ని ట్రైన్స్ని సిద్ధం చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ఎండీ చెప్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఏ రైలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎక్కడి దాకా వెళుతుంది అనే వివరాలు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఈ ప్రత్యేక రైలు ఇంట్లో కూడా ఫస్ట్ ఏసీ, 2 ఏసీ అంటే సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఈ బోగీలన్నీ ఉంటాయి. ముందుగా ట్రైన్ నెంబర్ 07131 అంటే నవంబర్ 17కే మొదలైపోయి వెళ్ళిపోయినటువంటి ఆ ట్రైన్ 24వ తేదీల్లో కూడా అంటే నవంబర్ 17th అండ్ 24th తేదీల్లో అంటే ఆదివారం మధ్యాహ్నం 12:30 హైదరాబాద్ కాచిగూడ నుంచి బయలుదేరి గుంటూరు, నెల్లూరు, రేణిగుంట మీదుగా కూడా కొట్టాయం మరుసటి రోజు చేరుకుంటుందన్నమాట. అలాగే అక్కడి నుంచి పంబ వరకు కూడా బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి తెలుసు. అనంతరం కాలినడకన శబరిమల చేరుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తిరిగి అదే ట్రైన్ అంటే 07132 అనే నెంబర్ గల ట్రైన్ కొట్టాయం నుంచి ప్రారంభమై మరుసటి రోజు కాచిగూడకు వచ్చేస్తుంది అర్ధరాత్రి 1 గంటకి. సో ఆ తర్వాత రైలు నెంబర్ 07133 ఇది నవంబర్ 21, 28వ తేదీల్లో కాచిగూడ టు కొట్టాయం వరకు. రైలు నెంబర్ 7134 ఇది నవంబర్ 15th, 22nd, 29th తేదీల్లో కూడా ఉంది. కొట్టాయం నుంచి కాచిగూడ వరకు. రైలు నెంబర్ 07135 ఇది నవంబర్ 26కి హైదరాబాద్ టు కొట్టాయం వరకు. రైలు నెంబర్ 07136 నవంబర్ 20th, 27వ తేదీల్లో కూడా కొట్టాయం టు హైదరాబాద్ వస్తుంది. రైలు నెంబర్ 07137 నవంబర్ 22nd, 29th డేట్స్లో హైదరాబాద్ టు కొట్టాయం వరకు వెళుతుంది. రైలు నెంబర్ 07138 నవంబర్ 23rd అండ్ 30th డేట్స్లో కొట్టాయం టు హైదరాబాద్ వరకు కూడా చేరుకుంటుంది. రైలు నెంబర్ 07140 నవంబర్న అంటే 20th దాటాక కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు కూడా వస్తుంది. రైలు నెంబర్ 07143 నవంబర్ 22nd, 29th తేదీల్లో హైదరాబాద్ మౌలాలి నుంచి కొల్లాం వరకు కూడా. రైలు నెంబర్ 07144 నవంబర్ 24 అలాగే డిసెంబర్ 1న కొల్లాం టు మౌలాలి కూడా వచ్చి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07145 నవంబర్ 25th డేట్న మచిలీపట్నం నుంచి కొల్లాం వరకు. రైలు నెంబర్ 07146 నవంబర్ 20th, 27వ తేదీల్లో కూడా కొల్లాం టు మచిలీపట్నం వరకు ప్రత్యేక రైళ్లు అన్నీ కూడా నడవనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఖచ్చితంగా స్వామి మాల వేసుకుని అత్యంత భక్తి ప్రపత్తులతో వెళుతున్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పిస్తోంది. మీరు ఖచ్చితంగా ఐఆర్సిటీసీ త్రూ కానీ దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన యాప్స్లో కానీ ఈ స్పెషల్ ట్రైన్స్ వివరాలు చూసి మీరు ఆ శబరిగిరులను కూడా చేరుకోవచ్చు అని చెప్పేసి దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియజేస్తోంది. అలాగే భక్తుల రద్దీని అనుసరించి జనవరి వరకు కూడా అంటే మకర జ్యోతి దర్శనం వరకు కూడా ఈ ట్రైన్స్కి సంబంధించి పలు వివరాలు ఇస్తూ ఉంటాం, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి అంటూ కూడా దక్షిణ మధ్య రైల్వే తెలియజేస్తోంది. మొత్తానికి స్వామి మాల వేసుకున్న అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా చక్కనైన ప్రయాణం చేయాలి అనుకుంటే రైల్వేస్లో ఈ విధంగా వెళ్ళొచ్చు అని కూడా
రైల్వే సంస్థ తెలియజేస్తోంది.